స్తోత్రములైనా పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో నాయన నీ వర్తమానాన్ని బోధిస్తుండగా నువ్వు మాత్రమే మాట్లాడండి నాయన. ప్రతి బిడ్డలకి ఎనగల చెవి గ్రహించే హృదయం దయచేయమని, నీ మాటలు లోబడి నీ రక్షణ పొందే కృపను దయచేయమని నీ నామానికి మాత్రం మహిమ తెచ్చాను. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ సొలొమోను రాజు సెలవిస్తున్నాడు. సామెతలు 7వ అధ్యాయము 6వ వచనం. సామెతలు 7వ అధ్యాయము 6వ వచనం. సొలొమోను రాజు సెలవిస్తున్నాడు, యవ్వనస్తుడు ఒక పరుసువాడు, యవ్వనస్తుడు కిటికీలో నుంచి జారాస్త్రి దగ్గరికి వెళ్ళటము మనం అక్కడ చూస్తున్నాం. గనక జారాస్త్రి అంటే ఈ యొక్క లోకం, పాపము, అపవిత్రత, దోషముతో నిండి ఉంది కనుక ఆ జారాస్త్రి దగ్గరికి కిటికీలో నుంచి పడుసువాడు వెళ్ళటము ఆ యొక్క గ్రంథంలో మనం చూస్తున్నాం. సొలొమోను రాజు సెలవిస్తున్నాడు, యవ్వనస్తుడు ఆ యొక్క ఆ జారాస్త్రి చేతుల్లో సిక్కుకొని ఆ జారాస్త్రి వైపు చూస్తూ ఆ జారాస్త్రి మార్గంలో నడుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. గనక ఆ జారాస్త్రి పాతాళానికి సాదృశ్యమై ఉన్నది, పాతాళములోకి వీడ్చుకొని పోతుంది. జారాస్త్రి ఆ యొక్క యవ్వనస్తుడిని తనకున్న ఆ దేవుని మార్గం నడుచుకుండేది, యథార్థమైన మార్గం నడుచుకుండేది, ఆ నీతి మార్గం నడుచుకుండేది, అదంతా కూడా ఆ జారాస్త్రి దోసుకొని పాతాళములోకి వీడ్చుకుపోయినట్లు మనం గ్రంథంలో చూస్తున్నాం. గనక ఈ లోకములో యవ్వనస్తులు, యవ్వన స్త్రీలు, యవ్వన పురుషులు బహు పాడైపోయి లోకాశ, నేత్రాశ, జీవడంబంలోనే వారు ఆ లోకములోనే వారి ప్రాణ ఆత్మ శరీరాన్ని వారు ఆ మార్గములో పాప మార్గం నడుచుకుంటానే, ఆ శాపం అనే మార్గం నడుచుకుంటానే దేవునికి దూరం అయిపోయి పాతాళానికి సమీపంగా ఉన్నారు. గనక అది కరెక్ట్ కాదని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ లోకములో ప్రతి యవ్వన స్త్రీలు, యవ్వన పురుషులు విడిగా పాపం చేస్తూ దేవునికి దూరం అయిపోయి బహుగా దేవుని గాయాలు రేపినట్లుగా మనం చూస్తున్నాం. గనక అది క్షేమము కాదని దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడైతే సొలొమోను రాజు చెప్తున్నాడు, పరుషువాడు పాతాళములోకి దిగిపోవటానికి తన మార్గములో పాతాళమనే మార్గంలో నడుస్తున్నాడు అని సెలవిస్తున్నాడు. గనక పాతాళం మనం పొంచుకొని ఉన్నది కనుక, పాతాళము మనల్ని పొంచి ఉన్నది కనుక పాతాళమనే దారిలోకి మనము నడవకుండా ఉండాలని, ఆ దేవుణ్ణి మార్గంలో నడవాలని దేవుడు సెలవిస్తున్నాడు. గనక నరకం, నిత్య నరకం అని, పాతాళం అని మనము తెలుసుకోవాలి. జారాస్త్రి చేతుల్లో నుంచి, జారాస్త్రి బంధకాల్లో నుంచి, జారాస్త్రి అపాయముల్లో నుంచి మనము చాలా దూరం అయ్యి దేవుడు నీతి మార్గం నడుచుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ లోకములో అయితే యవ్వన స్త్రీలు, యవ్వన పురుషులు బహుగా చెడిపోయి జిగట్టగల్ల ఊపి నాశనకరమైన గుంట, పాతాళంలోకే దిగిపోవటానికి అక్కడ వారు మార్గాన్ని తప్పిపోయినట్లు మనం చూస్తున్నాం. మార్గాన్ని ఆ యొక్క పాతాళంలో దిగిపోయే మార్గంలోకే వాళ్ళు నడిచినట్లుగా మనం చూస్తున్నాం. గనక యవ్వన స్త్రీలు, యవ్వన పురుషులు యవ్వన కాలములో నా కాడి మోసేవారు ధన్యులు అని దేవుడు సెలవిస్తున్నాడు. గనక యవ్వన కాలములో దేవుని కాడి మోసేవారిగా, దేవుని యందు భయభక్తులు కలిగి, నీతి కలిగి దేవుడి మార్గం నడుచుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. గనక నేను ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు సహోదరి చెబుతుంది, అమ్మా నాకు చిన్న పిల్లలు, నా భర్త గారు నన్ను వదిలిపెట్టి, నా పిల్లలు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని ఏమి ఏడుస్తుందో. తను చాలా కురింగిపోయి, చాలా సమస్యతో నిండిపోయి, దిక్కు దోసిన పరిస్థితిలో ఎంతో కురింగిపోయి కన్నీరు మిన్నీరులో ఆ యొక్క అపాయములో ఆ సహోదరి ఎంతో విలపిస్తుంది. ఎందుకని? ఆ యొక్క పాతాళానికి దగ్గరగా ఉన్నారు కనుక ఆ సాతాను ఆ రీతిగా ఆ పాతాళంలోకి వెళ్ళే మార్గం నడిపిస్తున్నాడు కనుక కుటుంబాల్లో సమాధానం లేదు, సంతోషం లేదు. భార్య పట్ల భర్తకి, భర్త పట్ల భార్యకి, పిల్లల పట్ల భార్య భర్తకి ఇలాగ సమాధానం లేక ఎంతో కొట్టుబెట్లాడుతున్నారు కనుక ఈ యొక్క లోకంలో, ఈ పాప లోకంలో పాతాళంలోకి దిగిపోవటానికి బహు సమీపంగా ఉన్నారు కనుక నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, అది కరెక్ట్
కాదు కానీ గనుక దేవుని యందే మన మనసు, దేవుని యందే మన ఆలోచన, దేవుని యందే మన హృదయం, దేవుడి యందే మన తలంపులు, మనం దేవుడిని కలిగి ఉంటే ఇలాంటి శోధనలకి మనము గురి కాకుండా దేవుని మార్గంలో బహు సంతోషంగా సమాధానంగా నడుచుకునే వారిగా మనం ఉంటామని దేవుడు సెలవిస్తున్నాడు. గనుక జారస్త్రీ అయితే బహుగా శోధించడానికి సిద్ధంగా ఉంటుంది. కనుక అలాంటి శోధనలో నుంచి మనం చాలా దూరంగా ఉండాలని, మెలకు కలిగి ఉండాలని, చాలా జాగ్రత్త కలిగి ఉండాలని ఈ రాత్రికాల సమయంలో దేవుడు సెలవిస్తున్నాడు. గనక ఎప్పుడైతే జారస్త్రీ మనల్ని పొంచి ఉంటుందో ఆ జారస్త్రీ ఒక దుష్టుడు, ఒక సాతాను, ఒక దురాత్మ కలిగి ఎలాగైనా పాతాల మార్గం నడిపించాలని, దేవుణ్ణి త్రోవ తప్పించాలని, దేవుడి మార్గాన్ని తప్పించాలని, దేవుని శశికి వెళ్ళకుండా ఆపేయాలని, దేవుణ్ణి కలిగి ఉండకుండా వాళ్ళని మార్గము తప్పించి నా వైపు మరలించి పాతాళానికే వారు దిగిపోయేలాగా నేను ఆ రీతిగా వాళ్ళని దారి తప్పిస్తాను. దేవుళ్ళో లేకుండా నా పాతాళంలోకే వాళ్ళు దిగిపోయేలాగా నేను మాత్రం ఆ రీతిగా దేవుడిలో దారి తప్పిస్తానని చెప్పేసి ఒక కంకణం కట్టుకొని ఆ జారస్త్రీ అయితే ఆ రీతిగా ఉంది గనక మనం చాలా మెలకువ కలిగి, వివేకం కలిగి, ఎంతో జ్ఞానము కలిగి, వివేకం కలిగి మనం నడుచుకోవాలి. గనుక ఆ దేవుడు సెలవిస్తున్నాడు, మీరు నాకు దూరంగా ఉంటే మీ హృదయంలోకి జారస్త్రీ ప్రవేశించింది, మీ హృదయంలోకి ఆ దుష్టుడే ప్రవేశిస్తాడు. గనుక నేను మీలో ఉంటే మీకు సమాధానం, నెమ్మది, నీతి మార్గంలో మీరు నడుస్తారు అని యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు. అందుకనే దేవుడు చెబుతున్నాడు, బిడ్డ నన్ను స్వరంగా తెచ్చుకో, నా మార్గంలో నడువు, నా మందిరానికి రా, నీతి మార్గంలో నడువు, ప్రార్థన చేయి, నాకు లోబడు, నీకు నేను సమీపంగా ఉంటాను అని దేవుడు సెలవిస్తున్నాడు. గనుక దేవుణ్ణి తిరస్కరించి దేవునికి దూరమైపోయి ఈ లోకములు ఉంటాం, అది కరెక్ట్ కాదు. కానీ గనుక సీరియల్ ముందే కూర్చొని బహు శ్రద్ధగా వింటున్నారు, సినిమాల్లోకి వెళ్ళి ఆ సినిమాని బహు శ్రద్ధగా చూస్తున్నారు. గనుక నీతి మార్గంలోకి వెళ్ళాలని, నీతి గల్ల యేసయ్యని ప్రేమించాలని, నీతితో ఆ మందిరానికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేయాలని ఒక తీర్మానం లేదు, ఒక నమ్మకం లేదు. దేవుణ్ణి మాత్రము సేవించాలని వారు ఏ మాత్రము ఆలోచించట్లేదు. జారస్త్రీ వైపే, ఆ యొక్క అపవిత్రమైన వైపే, ఆ పాపం వైపే వారి మనసు పెట్టున్నారు గనక అది క్షేమము కాదని దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ సొలొమోను రాజు సెలవిస్తున్నాడు, యవనస్తులు దారి తప్పిపోయినట్లు మనం చూస్తున్నాము, దారి తప్పిపోవటానికి వీల్లేదని దేవుడు సెలవిస్తున్నాడని సొలొమోను రాజు తెలియపరుస్తున్నాడు. గనక యవ్వన స్త్రీలు దేవుని సాధనాలుగా ఉండాలి, దేవుని పాత్రలుగా ఉండాలి, బలవంతుని చేతిలో బాణంగా ఉండాలి, దేవుని మార్గంలో నడుచుకునే వారికి ఉండాలి, దేవుని సేవించే వారికి ఉండాలి. యేషోబు అయితే పాపానికి చాలా దూరంగా పారిపోయాడు. షడ్రకు, మేషకు, అబ్దెనెగోలు అయితే దేవుళ్ళు అంటుగట్టుబడి ఉన్నారు. యవనస్తులే దానియేలు అయితే దేవుళ్ళలోనే ఉన్నాడు, బహు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. యవ్వనస్తుడు దేవుని యందు భక్తి కలిగి ఉన్నాడు, దేవుని విశ్వాసం కలిగి ఉన్నాడు, దేవుని యందు నమ్మకం కలిగి ఉన్నాడు. ఆ యొక్క దానియేలు లాగా, షడ్రకు, మేషకు, అబ్దెనెగోలు లాగా, యేషోబు లాగా మనం ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఇస్సాకు అయితే ఏకాంతంగా ప్రార్థన చేశాడు. యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు ఇస్సాకు ఏకాంతంగా ప్రార్థన చేశాడు, బహు ప్రార్థన పరుడై ఉన్నాడు. ఏ మాత్రము ఈ లోకం వైపు, లోకాశ వైపు, జీవడంబాల వైపు తన మనస్సు లేదు, తన ఆత్మ లేదు, తన ఆలోచన కూడా లేదు. గనుక దేవుని స్తుతించాలని, దేవుని ఆరాధించాలని, దేవుని ఎమ్మడించాలని ఎప్పుడైతే మన మనస్సు, మనం తీర్మానం కలిగి ఉంటామో దేవుడు మన పచ్చంగుండి అద్భుతమైన కార్యాలు చేస్తాడు. మన పితలకు తోడుగున్న దేవుడు మనకు తోడుకుంటాడు. మనలోకి తీర్మానం కలిగి ఉంటే మనం మాత్రం పరిశుద్ధమైన త్రోవలో నడుస్తాం, పరిశుద్ధమైన మార్గంలో నడుస్తాం, పరిశుద్ధంగా దేవుణ్ణి ఆరాధిస్తాం, దేవుణ్ణి మహిమపరుస్తాం. మనం ఒక తీర్మానం కలిగి ఉండాలి. గనక యవనస్తులుగా ఉన్నప్పుడు, యవన పురుషులుగా, యవన స్త్రీలుగా
మనం ఉన్నప్పుడు మన జీవితాన్ని, మన భవిష్యత్తుని, మన హృదయాన్ని, మన తలంపుల్ని బహు జాగ్రత్త కాసి కాపాడుకొని దేవుని చేతిలో పెట్టి దేవుడు మార్గులు నడుచుకునేవారిగా, దేవుళ్ళో అంటుకట్టుబడేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిత్యము ప్రార్థన చేసేవారిగా ఉండాలి, నిత్యము బైబిల్ గ్రంథాన్ని చదవాలి, నిత్యము మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేయాలి. అప్పుడే జారస్త్రీ చేతుల్లో నుంచి మనం విడిపించబడతాం, ఆ పాతాళంలో నుంచి మనం విడిపించబడతాం. పాతాళము బహు సమీపంగా ఉన్నది కనుక ఆ పాతాళంలోకి వెళ్ళటానికి వీల్లేదు కనుక ఎప్పుడైతే మనము దేవుడి వైపు చూసి మన గురి అంతా దేవుడి మీదే, మన ఆలోచన అంతా దేవుడి మీదనే ఉండి మనం దేవుడి మార్గంలో నడుచుకుంటాము. అప్పుడే దేవుడు మన పచ్చంగా ఉండి అద్భుతమైన కార్యాలు చేసినట్లుగా మనం చూస్తున్నాం గనక మన పితరులైతే దేవుడిని కొనియాడాడు గనక, దేవుని మార్గంలో నడిచారు గనక, మార ప్రార్థన చేసి దేవుణ్ణి మహింపరిచారు గనక మనం కూడా ఈ భూలోకంలో ఉంటున్నాం గనక దేవుడిని మహింపరచాలని, దేవుడి మార్గం నడుచుకోవాలని ఈ రాత్రికాల సమయంలో దేవుడు తెలియపరుస్తున్నాడు. గనక దేవుడు నమ్మదగిన దేవుడు గనక, ఈ నీతిమంతుడు గనక, బహు పరాక్రమశాలి గనక, ఎంతో అద్భుత కార్యాలు చేసే దేవుడు గనక మనము ఆ దేవుడి వైపు ఉంటే దేవుడు నిశ్చయంగా మన వైపు ఉంటాడు. ఎల్లప్పుడూ సమస్యలే కాదు కానీ, శోధనలే కాదు కానీ, అసమాధానమే కాదు కానీ మనము సంతోషం కలిగి, సమాధానము కలిగి, నెమ్మది కలిగి దేవుణ్ణి ఎప్పుడైతే మనం స్తుతించి ఆరాధిస్తామో, దేవుడిని మహింపరుస్తామో దేవుడు మనపక్షంగా ఉంటాడని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో బహుగా జాగ్రత్త కలిగి ఉండాలని, యవన స్త్రీలు, యవన పురుషులు బహుగా దేవుడి మార్గం నడుచుకోవాలని, నీతిగల మార్గం నడుచుకోవాలని, ఆ రాజ్యానికి అరుకులు కావాలని బహుగా ప్రయాసపడి దేవుణ్ణి మార్గంలో నడుచుకోవాలని, దేవుని నీతి కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించనుగాక. ఆమేన్. తండ్రి నీకు స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు నాయన. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి, మా మధ్యలో నా తండ్రి అయా యవ్వనస్తుల గురించి బహు సూటిగా తేటగా మీరు మాట్లాడి ఉన్నారు నా తండ్రి. అయా యవ్వనస్తులైతే దారి తప్పుకోవటానికి సమీపంగా ఉన్నారని, జారస్త్రీ చేతిలో పడిపోతున్నారని, పాతాళంలో దిగజారిపోవడానికి సిద్ధంగా ఉన్నారని మీరు మాత్రం బహు సూటిగా తేటగా మాట్లాడి ఉన్నారు నా తండ్రి. ఈ సమయంలో నా తండ్రి ప్రతి యవన స్త్రీ, యవన పురుషుడు నీ వైపు చూసి నీ మార్గం నడుచుకొని నీతిగా జీవించి నీ రాజ్యానికి అర్హులు ఉన్నట్లుగా నువ్వు సెలవిస్తున్నావు నా తండ్రి. నీ రక్తంలో కడుగుబడి బహు మారుమూసి పొంది, రచన పొంది నీ రాజ్యానికి అర్హులయ్యే వారిగా నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో నా తండ్రి మీరు మాత్రమే బహు సూటిగా తేటగా మాట్లాడినందుకు నీ స్తుతులు, స్తోత్రాలు నాయన. ఎంత నమ్మదైన దేవుడు గనక, శక్తి గల దేవుడు గనక మా ప్రార్థన మనవులు మీరు నిశ్చయంగా ఆలకించి అంగీకరించి అన్నిటిని మీరు తోడుగా ఉండి ప్రతి యవనస్తులతో మీరు మాట్లాడి, యవన పురుషులతో మీరు మాట్లాడి నీ రాజ్యానికి ఆయుధపడుతున్నట్లుగా, నీ రాజ్యానికి అర్హులు ఉన్నట్లుగా ఆ రీతికి తీర్చిదిద్దమని, అన్నిటిని మీరు తోడుగా ఉండమని నాయన ఈ సమయంలో నా తండ్రి నీ రక్తులు కడగబడే వారిగా, నీ రాజ్యంలో అర్హులయ్యే వారిగా, నీ వైపు చూసే వారిగా, నీ మందిరానికి వచ్చేవారిగా, బహువని స్తుతించి ఆరాధించే వారిగా ప్రతి యవన బిడ్డలతో, యవన పురుషులతో మీరు మాత్రమే మాట్లాడి వారి హృదయం సరిచేసి వారి ఆత్మల్ని గద్దించి మంచి మనశ్శాంతినిచ్చి వారి హృదయం మీరుండి మారుమనసు రచన పొంది నీ రాజ్యానికి ఆయుధపడుతున్నట్లుగా నీ కృపను దయచేయమని ఈ ప్రార్థన మనవులో మీరు ఆలకించి అంగీకరించి జవాబు దయచేసి ప్రతి బిడ్డలు రక్షించి నీ రాజ్యానికి అర్హులుగా చేయమని, నీ నామానికి మాత్రమే ఘనత, మహిమ, ప్రభావం తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శివ రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు నామములో సంపూర్ణ జయము కలుగును గాక, అపవాది క్రియలకు లయము కలుగును గాక. ఆమేన్.